మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని మన ఇంటిల్లపాదిని కాపాడే అనేక విలువైన వైద్య సంబంధమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది, అందరికీ అవసరమైంది. ఇదే కాఫీ. కాఫీ ఎంతవరకు మంచిది, కాఫీలో ఉండేటువంటి మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలో కాఫీ తాగటం అనేది ఒకటి. వయస్సు, హోదా ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కాఫీ తాగటానికి అలవాటు పడిపోయారు. ఇది నిజం. ఒక్క పూట ఫుడ్ లేకపోయినా ఉండగలరేమో కానీ కాఫీ లేనిదే గడపని స్థితిలో చాలామంది ఉన్నారు. ఈ రకంగా నిత్య జీవితంలో కాఫీకి మనిషికి చాలా అవినాభావ సంబంధం ఉంది అని చెప్పొచ్చు. కాఫీ ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న ప్రశ్న మీద చాలా పరిశోధనలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇది కొత్త కాదు. విస్తృతమైనటువంటి ఈ పరిశోధనలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా అంబిగ్విటీ ఉంది, సందిగ్ధత అనేది తీరలేదు. కొంతకాలం క్రితం దాకా ఈ కాఫీ దుష్ప్రభావాల గురించే అందరూ మాట్లాడుకునేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు. అంటే ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుందని, ఇలాగా అనేక రకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కాఫీ వల్ల మేలు కూడా జరుగుతుంది అని పరిశోధనల్లో తేలింది. పరిశోధనలలో కాఫీలో ఉన్నటువంటి కెఫీన్ వల్ల గుండెపోటుకు దారితీసేటువంటి హానికారకమైనటువంటి ఎంజైమ్లు నశిస్తాయని, రక్తం గడ్డగట్టకుండా ఈ కెఫీన్ నిరోధించగలుగుతుందని తేలింది. అయితే డోస్ ఇంపార్టెంట్. రోజుకి 2 కప్పుల కాఫీ తాగే వాళ్ళలో ఆస్మా తక్కువగా ఉన్నట్టు, 3 కప్పుల కాఫీ తాగే వాళ్ళల్లో ఇంకా తక్కువ ఉన్నట్టుగా కూడా ఈ అధ్యయనకారులు గమనించారు. అయితే రోజుకి 3 కప్పుల కాఫీకి మించి తాగినందువల్ల మళ్ళీ యాడెడ్ అడ్వాంటేజ్ ఏం లేదు, అదనపు ప్రయోజనం లేదు, లేకపోతే నష్టాలు ఉన్నాయని తేలింది. కాబట్టి ఒకవేళ మీకు ఆస్మా ఉంటే కాఫీ తాగడంలో తప్పు లేదు. కాకపోతే రోజుకి 2 కప్పులకి మించి, మహా అయితే 3 కప్పులకి మించి తాగకూడదు. కాఫీలో ఉండేటువంటి కెఫీన్కి గర్భధారణకి ఉండేటువంటి సంబంధాన్ని కూడా పరిశోధకులు పరిశోధించారు. రోజు 300 మిల్లీగ్రాముల కెఫీన్ అంటే దాదాపు 3 కప్పుల కాఫీ తీసుకున్న వాళ్ళలో బొత్తిగా కాఫీ తాగని వాళ్ళకంటే గర్భధారణ అవకాశాలు 27% తగ్గినట్టుగా, రోజు 2 కప్పులు కాఫీ తాగే వాళ్ళలో దాదాపు 10% తగ్గినట్టుగా గమనించారు పరిశోధకులు. అంటే కాఫీ గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు ఈ ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే కాఫీ తాగకూడదు. ఎందుకంటే శరీరంలో కెఫీను ఈస్ట్రోజన్ తాలూకు ఆ మొత్తాలను తగ్గిస్తుందని, దీంతో ఆ ప్రభావం అండం విడుదల మీద పడుతుందని పరిశోధకులు అనుకుంటున్నారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాఫీ యాంథ్రాక్స్ స్పోర్స్ని 4 వారాల్లో, కలరా సూక్ష్మజీవుల్ని 4 గంటలలో, స్టెఫైలోకాకస్ బ్యాక్టీరియాని 1 రోజులో తటస్థపరుస్తుందని కూడా పరిశోధనలో తేలింది. కాఫీ గింజల్ని వేయించినప్పుడు వచ్చేటటువంటి ఆ నూనె, ప్రత్యేకమైనటువంటి నూనెకి ఈ లక్షణాలు ఉన్నట్టుగా పరిశోధకులు అనుకుంటున్నారు. అయితే ఈ కాఫీ అల్సర్స్ ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం అల్సర్స్ని ఎక్కువ చేసేటటువంటి రిస్క్ ఉంది. అంటే ఇంకా అల్సర్ వల్ల బ్లీడింగ్ అవటం ఇలాంటి రిస్కులు పెరుగుతాయి. ఇక ప్యాంక్రియాస్, కిడ్నీ, బ్లాడర్ వీటిపైన వీటికి వచ్చేటువంటి క్యాన్సర్కి అలాగే కెఫీన్కి ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుతం తేలింది. అయినప్పటికీ కూడా గర్భవతులు, బాలింతలు కాఫీని ఎక్కువగా సేవించడం మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ సేవిస్తే కెఫీన్ చాలా సులభంగా తల్లి గర్భం లోపల ఉండేటువంటి మావి ద్వారా, ఆ మాతృక్షీరం ద్వారా శిశువుకి చేరి బరువు తక్కువ ఉండేటువంటి పిల్లలు పుట్టడం, లేకపోతే పుట్టిన పిల్లలు ఎదుగుదల సరిగ్గా లేకపోవటం, ఇలాంటి వచ్చే రిస్క్ ఉంటుంది. ఇది పరిశోధనలో తేలింది. ఇంకా కాఫీ తాగటం వల్ల నిద్ర కూడా పట్టదు. నిద్ర పట్టి కూడా మధ్య మధ్యలో మెలకు వస్తూ ఉంటుంది కాఫీ వల్ల. ఇదంతా కాఫీ తీసుకున్న ఆ మోతాదుని బట్టి, శరీర ప్రకృతిని బట్టి, దానికి ఆ పర్టికులర్ ఇండివిజువల్స్ రెస్పాండ్ అయ్యే తీరుని బట్టి ఉంటుంది. వృద్ధులలో ఈ కెఫీన్ ప్రభావం త్వరగా కనిపిస్తుంది కాబట్టి పెద్ద వయసులో కాఫీ తాగితే నిద్ర ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది. కాఫీ నిద్రాజనక ఔషధాలైనటువంటి కొన్ని మందులు ఉంటాయి, ఉదాహరణకు డైజిపామ్ లాంటివి. ఈ మందుల ప్రభావాన్ని, మత్తు ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని తేలింది. అలాగే కాఫీ మూత్రాన్ని ఎక్కువ చేస్తుంది. దీంతో శరీరం నుంచి నీరంతా వెళ్ళిపోయి డీహైడ్రేషన్కి గురయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి దప్పిక బాగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీళ్ళకి బదులుగా కాఫీ తాగి దాన్ని భర్తీ చేయకండి. అలాగే కాఫీ విరేచన క్రియకి తోడ్పడుతుంది. కాఫీకి బానిసిన వాళ్ళు మానుకోవటం చాలా కష్టమైన పని. ఒకవేళ మానుకోవటానికి ట్రై చేస్తే కోపం ఎక్కువ రావటం, ఏదైనా పని చేయటానికి ఉపక్రమించినప్పుడు ఆ సామర్థ్యం తగ్గిపోవటం,
శక్తి తగ్గటం, అలాగే బలహీనంగా ధైర్యహీనంగా ఉండటం, టెన్షన్గా కలత చెందినట్టు అనిపించడం ఇలాంటివి ఉంటాయి. అలాగే మనోవ్యాకులత కూడా ఉంటుంది. వీటన్నిటికంటే మరీ బాధించేది ఏంటంటే తలనొప్పి ఉంటుంది. ఇది కొద్దిగా లేకపోతే కొంతమందిలో చాలా ఎక్కువగా ఉండొచ్చు. కాఫీలో ఉండేటువంటి రసాయన పదార్థాల వల్ల మెదడుకి నరాలకి ఉత్తేజం కలుగుతుంది. యూరియా బయటికి పోకుండా కట్టడి చేస్తుంది. రోజు ఉదయం టిఫిన్ తర్వాత సాయంకాలం మైల్డ్ కాఫీ తీసుకుంటూ ఉంటే ఎలాంటి హాని జరగదు. అయితే జీర్ణాశయ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రం కాఫీ తీసుకోవడం మంచిది కాదు. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీని అలవాటు చేయకూడదు. దీనివల్ల వాళ్ళ పెరుగుదల అనేది తగ్గిపోతుంది. ఇక బెడ్ కాఫీ. ఈ బెడ్ కాఫీ తాగడం వల్ల శరీరానికి ఇంకా హాని ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే ఎంటీ స్టమక్ మీద ఉంటారు కదా, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకున్న ఈ కాఫీలో ఉండేటువంటి కెఫీను జీర్ణకోశం నుంచి రక్తంలోకి చాలా ఫాస్ట్గా వ్యాపించి తీవ్రమైనటువంటి దుష్ప్రభావం చూపిస్తుంది. కాఫీ తాగిన తర్వాత ఈ కెఫీన్ ప్రభావం వల్ల కొంతవరకు శారీరకంగా మానసికంగా ఎక్కువ ఉత్సాహం ఉన్నట్టు, శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఈ ఉత్సాహం తాత్కాలికం. కొంతసేపు తర్వాత తిరిగి శక్తి ఉత్సాహం కోసం మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది. ఈ రకంగా మనకి తెలియకుండానే కాఫీ తాగటానికి అలవాటు పడిపోతాం. కాఫీ లేనిదే ఏ పని చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. అదుపు లేకుండా కాఫీ తాగితే జీర్ణాశయంలో ఉండే యాసిడ్ ఉత్పత్తి ఎక్కువ అవటం, జీర్ణశక్తి తగ్గిపోవటం, ఆకలి లేకపోవటం, గ్యాస్ట్రిక్ అల్సర్స్, రక్తపోటు, గుండెదడ, చేతివేళ్లు వణకటం, మూత్రం ఎక్కువసార్లు రావటం, తలనొప్పి, మానసిక అవిశ్రాంత, అలాగే నిద్రలేమి, చిన్న చిన్న నొప్పులను సైతం తట్టుకోలేకపోవటం, విపరీతమైనటువంటి చెమట పట్టడం, ఇలాంటి వాటి అన్నీ ఉంటాయి. వీటితో పాటు వార్ధక్యపు లక్షణాలు కూడా త్వరగా కలుగుతాయి. సరే, ఇదంతా కాఫీ గురించినటువంటి సమాచారం. మరి ఈ కాఫీతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఇంటి వైద్యం ఏమిటి, ఇది తెలుసుకుందాం. కొంతమందికి వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని రకాల మందులు తీసుకున్నప్పుడు వాంతి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటే ఆ అనుభూతిని కాఫీ తగ్గిస్తుంది. అలాగే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కలిగే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఈ కాఫీ తగ్గిస్తుంది. ఇక శరీరంలో కఫం పెరిగిపోవటం. కాఫీ డికాక్షన్ని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, అతి నిద్ర, మూత్రం సాఫీగా నడవకపోవటం, చలిపెట్టినట్టు ఇలాంటి లక్షణాలు తగ్గుతాయి. ఇక కాఫీని హెయిర్ డైగా కూడా వాడచ్చు. జుట్టుని సంరక్షించడానికి కాఫీ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి సహజమైన గుణాలు కలిగి ఉంటాయి. దీంట్లో రసాయనాలు ఉండవు. కండిషనర్లో ఒక 2 టీ స్పూన్ల కాఫీని కలిపి జుట్టుకు పట్టించండి. 5 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. తర్వాత మీరు ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో దూకోవచ్చు. చర్మానికి కూడా కాఫీ ఉపయోగపడుతుంది. ముఖం పైన చర్మం నిర్జీవంగా ఉంటే అప్పుడు మీరు ఆలివ్ నూనెలో 1 చెంచాడు కాఫీ గింజలు కలిపి ముఖానికి 10 నిమిషాల పాటు పట్టించండి. ముఖం దీంతో బ్రైట్గా తయారవుతుంది. ఇక చర్మం డల్గా కనిపించే సందర్భంలో కూడా కాఫీ ఉపయోగపడుతుంది. కాఫీని ఐస్ క్యూబ్స్ బాక్సులు ఉంటాయి కదా, వీటిలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. అవసరమైనప్పుడు ఈ క్యూబ్స్ని తీసుకొని ముఖం పైన మర్దన చేసుకోండి. దీంతో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ఫ్రెష్ లుక్ వస్తుంది. ఇక చర్మం మీద మృతకణాలు పేరుకుపోయినప్పుడు కూడా కాఫీ ఉపయోగపడుతుంది. చర్మకణాలు పునరుత్పత్తికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాఫీ. దీన్ని స్క్రబ్ మాదిరిగా వాడుకోవచ్చు. ఈ కాఫీ మిశ్రమంతో చర్మంపై నిదానంగా గుండ్రంగా మర్దన మాదిరిగా మీరు చేసుకుంటూ ఉండాలి. కాఫీలో ఉండే ఈ కెఫిక్ యాసిడ్ కెల్లోజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇక డార్క్ సర్కిల్స్లో కూడా కాఫీ ఉపయోగపడుతుంది. నిద్ర లేకపోవటం వల్ల, కంటిపైన ఒత్తిడి పట్టడం వల్ల, లేక ఇతర కారణాల వల్ల కళ్ళ దగ్గర డార్క్ సర్కిల్స్ తయారైతే అప్పుడు కళ్ళు ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఉదయాన్నే కాఫీ తాగగానే కప్పులో మిగిలిపోయిన కాఫీ పొడి ఉంటుంది కదా, దీన్ని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత కళ్ళ కింద అప్లై చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. ఈ అండ్రై సర్కిల్స్ తగ్గుతాయి. ఇంకా ఇతరత్రా కూడా అంటే నాన్ మెడికల్ యూజెస్ కూడా కాఫీకి ఉన్నాయి. ఉదాహరణకు ఎరువుగా పనిచేస్తుంది. ఇది కాఫీ గింజలను ఉపయోగించిన తర్వాత వచ్చే పొడిని వృధాగా బయట పారేయకుండా ఇంట్లో ఉండే మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. దాంట్లో ఉండేటువంటి పోషకాలు మట్టికి కావాల్సిన అమ్లాలని, ఖనిజ లవణాలని అందించి మొక్కలు బలంగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే ఫ్రెషనర్గా కూడా కాఫీ ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ను శుభ్రంగా ఉంచుకోవాలంటే కాఫీ గింజల బాక్స్ను దాంట్లో ఉంచండి. ఫ్రిడ్జ్లో దుర్వాసన రాకుండా ఉండాలంటే దాంట్లో ఆ కాఫీ గింజల బాక్స్ ముంచేసేసి మూతను కొద్దిగా ఓపెన్ చేసి ఉంచండి. ఇక ఫర్నిచర్కి కూడా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉండే పాత ఫర్నిచర్ని కాఫీ గింజలతో శుభ్రం చేసుకోవచ్చు. ఫర్నిచర్ పైన మచ్చలు పడితే దాన్ని కాఫీ గింజలతో తుడిస్తే మచ్చలు కనిపించకుండా పోతాయి. అలాగే మైక్రోవేవెన్కి కూడా కాఫీ ఉపయోగపడుతుంది. మైక్రోవేవెన్లో దుర్వాసన వస్తూ ఉంటే అప్పుడు ఒక కప్పు నీటిలో 2 చెంచాల కాఫీ గింజలను కలిపి మైక్రోవేవెన్లో పెట్టి వేడి చేస్తే సరిపోతుంది.
దాంట్లో ఉండే దుర్వాసన పోతుంది. అలాగే స్క్రబ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉండే పాత పాత్రలు, జార్లు వీటిని శుభ్రం చేయడానికి కాఫీ గింజలను స్క్రబ్బర్లా వాడండి. అంటే కొద్దిగా నీటిలో కాఫీని కలిపి ఆ పాత్రను రుద్దితే సరిపోతుంది. ఇవి కొత్తగా కనిపిస్తాయి. ఇలాగా ఈ కాఫీని ఉపయోగించి అనేక వైద్యపరమైనటువంటి లాభాలు పొందొచ్చు. జనరల్ యూజెస్ కూడా దీనికి ఉన్నాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.